విజయవాడలోని 100 పడకల ఆసుపత్రిని ఈరోజు సందర్శించడం జరిగింది. సూపరింటెండెంట్ గారు మహేష్ గారితో పాటు డాక్టర్ బృందం అందరితో కూడా విడివిడిగా మాట్లాడడం జరిగింది. ఆసుపత్రిలోని పలు విభాగాలను కూడా స్వయంగా చూడడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్యపరంగా సేవలు అందించే క్రమంలో అత్యుత్తమ ఆసుపత్రిగా ఉండాలనే ఒక లక్ష్యంతో పనిచేయాలని చెప్పినటువంటి ఆలోచనను ప్రధానంగా డాక్టర్ల బృందానికి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే 3 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవలు అందిస్తున్నటువంటి ఈ ఆసుపత్రి మరింత మెరుగైనటువంటి రీతిలో ఇప్పటివరకే అనేక రంగాల్లో సేవలు అందిస్తుంది కూడా చూడడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేము ఎన్నికలకు ముందు కూడా సాగునీటి రంగము, త్రాగునీటి రంగంతో పాటు వైద్యము, విద్య, రోడ్లు, బ్రిడ్జిలు అనేటువంటి అంశాలు కూడా ప్రణాళికతో ముందుకు పోతామని చెప్పిన క్రమంలో వైద్యాన్ని కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చేది. ఎందుకంటే ఈ ప్రాంతంలో పేద ప్రజలు, పేద ప్రజానికి ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో వచ్చే వారందరికీ కూడా తగు రీతిలో గౌరవిస్తూ ఎక్కడైనా ఇప్పుడు మన 100 పడకల ఆసుపత్రి కాకుండా ఆతృతో వచ్చేటువంటి ఆ వ్యక్తి డాక్టర్ దగ్గర రాగానే అతను మాట్లాడుతున్న 4 మంచి మాటలతోనే సగం రిలీఫ్ పొందేటువంటి సందర్భం అని అనేక మంది బయట చెప్తున్న సందర్భాన్ని గుర్తుంచుకొని ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బృందాన్ని కూడా అదే విషయం చెప్పడం జరిగింది. వారు కూడా ఇప్పటివరకు అదే రీతిలో పనిచేస్తూ మరింత మెరుగైనటువంటి రీతిలో సేవను అందిస్తామనే మాట కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చేటువంటి పేషెంట్ సంఖ్యను చూస్తే ఈ 2023వ సంవత్సరంలో 1,13,000 పైచిలకు ఇన్పేషెంట్లుగా వచ్చి వెళ్తున్నటువంటి సందర్భంలో డాక్టర్ సంఖ్యను పెంచుకున్నట్టయితే బాగుంటుందని సూచన చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా డాక్టర్ల సంఖ్యను పెంచుకున్నటువంటి కార్యక్రమంతో పాటు పలు విభాగాలకు సంబంధించినటువంటి నూతనంగా మెడికల్ హెల్త్కి సంబంధించి వారికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏమైనా అవసరం ఉంటే కూడా తీసుకొచ్చే క్రమంలో కూడా డాక్టర్లు చెప్పేటువంటి వాటిని కూడా తీసుకుందామని 50 పడకల పిల్లలకు సంబంధించినటువంటి ఆసుపత్రి కూడా ఇక్కడ దీనికి అనుసంధానం చేస్తే బాగుంటుందని సూచన చేస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వంతో మాట్లాడుతున్న మాట ఇంకా అనేకమైనటువంటి మార్పులు ఇక్కడ అవసరం అని చెప్పినటువంటి డాక్టర్ బృందం చెప్పినటువంటిది దృష్టిలో తీసుకొని ప్రభుత్వ పక్షాన్ని వాటిని అన్నింటి కూడా తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తాను మాట సందర్భంగా చెప్తూ వేములవాడ నియోజకవర్గ పరిధిలో కానీ ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఈ 100 పడకల ఆసుపత్రికి సందర్భాన్ని బట్టి అవసరమైనప్పుడు ఉపయోగించుకునే విధంగా మెరుగైనటువంటి రీతిలో అంటే పేదలు జబ్బు చేసినప్పుడు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలని రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 2 లక్షల రూపాయలు వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాన్ని మధ్యలో 5 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షల రూపాయలు కూడా పెంచుకున్న పరిస్థితులలో వీటిని ఉపయోగించుకొని పేదలు ప్రధానంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టేటువంటి కార్యక్రమం పేదలకు ఏదైనా జబ్బు వస్తే ఆ జబ్బు కోసం అప్పు చేసి నయం చేసుకునే క్రమంలో అప్పు కోసం తిప్పలు పడకూడదని అసలు అప్పు ఉండకపోతే ఆ వ్యక్తి మరణించే పరిస్థితి తప్ప దేవుడిపై భారం వేసి వైద్యం చేయించుకునే స్థితి దృష్టిలో పెట్టుకొని